ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशीविभूषितकरान् नवनीरदाभात् पीताम्बरागरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం 10వ స్కందములో 13వ అధ్యాయం. నిన్న 12వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజు ద్వారా హస్తినాపురములకు ఆహ్వానింపబడిన వాడే వాళ్ళ చేత 3 అశ్వమేధ యాగాలని నిర్వర్తించిన తర్వాత వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని ఆయన ద్వారకకు బయలుదేరాడు. ఎలాగట? ద్రౌపది యొక్క సోదరులతో కూడిన ధర్మరాజు గారి యొక్క అనుమతిని పొందినవాడి అర్జునుడితో కలిసి ద్వారకకు చేరుకున్నాడు. 13వ అధ్యాయం. శ్రీ సూత ఉవాచ విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిం జ్ఞాత్వా దత్తాస్తినపురం తయా వాప్తు విత్సితః యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షత్తా కౌసారవాగ్రతః జాతైక భక్తిర్గోవిందే తేజశ్చోవరరామః. సూత్రుడు పలికెను, విదురుడు తీర్థయాత్రలు చేయు సమయమున మైత్రేయుని కడ జీవులు అందరికీ ఏకైక గతియగు శ్రీకృష్ణుని విషయమును తెలుసుకొని ఆ కృష్ణునియందే మనస్సు నిలిపి అభిలషించిన ఇష్ట విషయక జ్ఞానమును పొంది హస్తినాపురమునకు తిరిగి వచ్చాను. ఇక్కడేమో యాగాలు అయిపోయిన తర్వాత అర్జునుడితో పాటు కృష్ణుడిని దారికి పంపించారు.
హస్తినాపురంలో తర్వాత ఏమైంది చెప్తున్నారు అన్నమాట. మరి కురుక్షేత్ర యుద్ధానికి ముందు విదురుడు గీతోపదేశం చేస్తే కౌరవుల ఒప్పుకోకుండా అతనిని ఇంటి నుంచి బయటికి ఆయన స్థితులు తెలుసుకున్న తర్వాత ఎవరైతే మన యొక్క హితబోధన వినరో అక్కడ ఉండేటువంటి లాభం లేదు, జరిగేది జరగక మానదు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి తీర్థయాత్ర చేయడం కోసం వెళ్ళిపోయాడు. ఆ విధంగా తీర్థయాత్ర చేస్తున్న సమయంలో మైత్రేయ మహర్షితోటి ఆయనకి సాక్షాత్కారం అయింది. అప్పుడు ఆయన దగ్గర జీవులందరికీ ఒకే ఒక గతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ యొక్క విషయమును తెలుసుకున్నాడు. రకరకాల విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ అందరికీ పరమగతి ఒక్క భగవంతుడే. ఆ భగవంతుడి గురించి తెలుసుకున్నట్లయితేనే మన జ్ఞానము కానీ, మన సమయము కానీ, మన జన్మ కానీ సార్థకత అవుతుంది. కాబట్టి మహాత్ముల యొక్క దర్శనము తటస్థించినప్పుడు వాళ్ళ దగ్గర మన శారీరక మానసిక బాధల గురించి, సంసార గురించి మనం చెప్పకుండా వాళ్ళ దగ్గర భగవత్ కథల గురించి, జన్మ సాఫల్యం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క దర్శనము క్షణికం అన్నమాట. ఎన్నో జన్మల సుకృతి ఉంటేనే కానీ భగవద్భక్తులు దర్శనం అవ్వదు. కాబట్టి ఆ మానవ జన్మ పొందిన తర్వాత ఏ కొద్ది సమయంలోనైనా మన భక్తుల యొక్క సాంగత్యం పొందినప్పుడు భగవత్ కథలు, సాధన విషయాలు తెలుసుకోవాలి. అందుకని చెప్పి ఈ విధులు మహాత్ముడు ఆయన మైత్రేయుడి దగ్గర భగవంతుడి విషయం తెలుసుకున్నాక ఆ కృష్ణుని యందే మనస్సును నిలిపి అభిలషించిన ఇష్టాభిషేక జ్ఞానమును పొంది ఆయన ఏ జ్ఞానం కోరుకున్నాడు? ఏముంది? భగవద్భక్తి, కృష్ణుడు యొక్క జ్ఞానం, జీవులకి పరమ కళ్యాణం కలిగించేటువంటి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు. అది తప్ప ఇంకా వేరే సాధన ఏమీ లేదు మనకి. ఈ నిరకాలను తలచిన తపస్సు చేయండి, జ్ఞానం ఆచరించండి, కర్మలు చేసుకోండి. కానీ భగవంతుడు యందు కనుక మనకి శ్రద్ధ భక్తి లేకపోయినట్లయితే, భగవద్ విషయంలో మనం తెలుసుకోలేకపోయినట్లయితే జీవితంలో ఆత్మ కళ్యాణం జరగనే జరగదు. కాబట్టి ఈయన తను కోరుకున్నాడు ఏది భగవద్ విషయాలు తెలుసుకోవాలని చెప్పి. అది చక్కగా తెలుసుకున్న తర్వాత ఆ భగవద్ జ్ఞానమును పొంది ఆయన హస్తినాపురంలో తిరిగి వచ్చాడు. సరే ఏమైందో చూద్దాం, ఎంతవరకు వచ్చిందో అని చెప్పి. విదురుడు మైత్రేయుని ప్రథమమున కర్మయోగ వ్రతాదుల విషయమై ఎన్నయో ప్రశ్నలు అడిగాను. కర్మ విషయం మనకి కర్మ కదా మొట్టమొదట. కర్మయోగ రకరకాల ప్రతివాడు కూడా కర్మ చేయకుండా అక్కడ ఉండలేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. సృష్టిలో ఏ జీవి కూడా క్షణకాలం కూడా పని చేయకుండా ఉండదు. ఏ పని ధ్యానం చేస్తున్నాడంటే ధ్యానం చేయడం కూడా ఒక పని. శ్వాస ప్రశ్వాస, శ్వాస వదలము తీసుకోవడం కూడా యొక్క శరీర ధర్మమే కాబట్టి అది కూడా కర్మ అవుతుందన్నమాట. కాబట్టి అన్నిటికీ మూలం కర్మ కాబట్టి ముందు కర్మయోగము తెలుసుకోవాలి. ఏ విధంగా మనం సత్కర్మలు చేయాలి, మన యొక్క జనన మరణ ప్రక్రియ అంతా కూడా కర్మల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కర్మ చక్రం మనం ముందు దానిని స్తంభింప చేయాలి, దృష్టిలో పెట్టాలన్నమాట. దానికోసం ఏమి చేయాలి ఇది ఎవరు చెప్పరండి. కర్మలలో దానం చెయ్యి, యాగాలు చేయి చెబుతూ వీటి ద్వారా ఇంకా మనకి ఆ కర్మ పరంపర పెరుగుతూనే ఉంటుంది. కర్మ ద్వారా కర్మను ఎప్పుడు కూడా దాన్ని అంతము చేయలేము. ఆ విధంగా ఎన్నో ప్రశ్నలు అడిగాడు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. వారికి సమాధానములు పూర్తి కాక మునిపే విదురుడు గోవిందుని యందు ఏకాంత భక్తి గలవాడై మిగిలిన ప్రశ్నలు సమాధానములు వినదలసలేదు. కర్మయోగులు చెప్తుంటే రకరకాల అవి చెప్పుకొస్తుంటే ధ్యానం చేయి, లేకపోతే యోగం చేయి, ఫస్ట్ స్నానం చేయి, అవి చెయ్యి విషయం ఇంకా గుర్తింపు లేదు. పక్కన పెట్టేసే ముందు గోవిందుడు యందు ఏకాంత భక్తి ఎవరికైతే ఉందో వాడు భగవద్ విషయములు తప్ప మిగతా విషయాలు వినడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి రకరకాలు చెప్తున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం అని చెప్పి ఆయన దాన్ని దారి మళ్లించి ఆ
అది చెప్పిన ప్రశ్న సమాధానం వినదలుచుకోలేదు అనమాట. తం బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్ర సహానుజ ధృతరాష్ట్రో యూత్సుశ్చ సూతః శారద్వత పృథా గాంధారీ ద్రౌపదీ బ్రహ్మన్ సుభద్రా చోత్తరా కృపీ అన్యాశ్చ జామయః పాండోరజ్ఞాతయః ససుతాః స్త్రియః ప్రత్యుజ్ఞగ్ముః ప్రహర్షేణ ప్రాణం తన్వ ఇవాగతం అభిసంగమ్య విధివత్ పరిష్వంగాభివాదనైః. సౌనక, వచ్చిన విదురుని చూచి సోదర సహితులకు ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సంజయుడు, కృపాచార్యుడు, కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, పాండురాజు, బంధువులు, జ్ఞాతుల భార్యలు, పుత్రులతో కూడా ఇతర మహిళలు పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు ఆనందముతో ఆయన కడకు వెడలి ఆలింగనముల ద్వారా నమస్కారముల ద్వారా ఆయనకు స్వాగతమిచ్చిరి. విదురుడు ఆయన దాసిపుత్రుడు ఏమిటో కూడా ఆయన మహాభాగవతోత్తముడు. భాగవతోత్తములకి అందరి యందు సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. వాళ్ళ దృష్టిలో శత్రువులు ఎవరు ఉండరు. అందుకని ఆయన హస్తినాపురములకు వచ్చిన వెంటనే అందరూ కూడా ఆయన్ని కలుసుకొని యథోచితమైనటువంటి ఉపచారములు చేసి కలుసుకున్నారు. ఆయన ఇంతమంది అందరూ కూడా ఆయన కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఒక వ్యక్తి కాబట్టి, భాగవతుడు కాబట్టి, కృష్ణుడి ఏకాంతరుడు భక్తి ఉన్న కారణముగా ఆయన్ని గౌరవించి అందరూ కూడా పోయిన ప్రాణము తిరిగి వచ్చిందని భావించుకున్నారు. ఆప్తుడు కదా మరి ఆయన. యుద్ధ విషయాలు ఏం తెలియవు, మీరు లేని సమయంలో ఎన్ని రకాలు జరిగాయో అని చెప్పుకోవడం కోసం, వాళ్ళ యొక్క మనోవ్యధని తెలియజేయడం కోసం ఊరట కలిగించే వాక్యం చెబుతారు. కాబట్టి ఆయన ఆ విధముగా నమస్కార వాక్కులతో స్వాగతం ఇచ్చారు. ఎవరిని? ఎవరు? కృష్ణుడా? కృష్ణుడు తారకెళ్ళిపోయాడు. మన హస్తినాపురంలో ఉన్నాం. విదురుడు వచ్చాడు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకు స్వాగతం ఇచ్చారు. ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. ఏమిటి విధులు మైత సమాధం అని, ఉద్ధవుడు ఇంకొక అది తెలుసుకోవడం మనకి కల్పిసిగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని తెలుసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు భగవంతుడు హస్తినాపురం ద్వారకు వెళ్ళిపోయాడు. హస్తినాపురం మళ్ళీ విదురుడు వచ్చాడు. ఆ విదురుడు తీర్థయాత్ర సమయంలో మైత్రేయుడి దగ్గర కొంత జ్ఞానాన్ని సంపాదించాడు. ముముచు ప్రేమ బాష్పౌఘం విరహోత్కంఠ్య కాతరా రాజా తమర్హయాం చక్రే కృతాసన పరిగ్రహం. ఎడబాటు వలన కలిగిన ఉత్కంఠతచే వివసులై యుధిష్ఠిరాదులందరూ ప్రేమాసులను విడిచిరి. ఇంతకాలం ఎందుకంటే ఈ పాండురాజు పోయిన తర్వాత పాండవులని ఆదుకున్నవాడు విదురుడు ఒక్కడే. భీష్ముడు అందరూ కూడా వాళ్ళందరూ ప్రేమ కలిగి ఉన్నారు. కానీ ఎక్కువగా మమకారం చూపించలేకపోయారు ఈ కౌరవుల కారణంగా. కానీ విదురుడు మాత్రం అందరి యందు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని ఆ పినతండ్రి యొక్క ప్రేమకి ఎడబాటు అయిన కారణముగా పాండవులందరూ కూడా ఆయన్ని కలుసుకున్న తర్వాత ఉత్కంఠల వలగినటువంటి ప్రేమాసులు విడిచారట. ఆసనమై కూర్చుండబెట్టి ధర్మరాజు ఆయనను తగు విధముగా పూజించెను. అక్కడ సముచిత ఆసనం ఇచ్చి ధర్మరాజు గారు, ఆయన ఇప్పుడు రాజుగారు కాబట్టి పూజించారు తగు విధముగా. తం భుక్తవంతం విశ్రాంతం ఆసీనం సుఖమాసనే ప్రస్త్రయావనతో రాజా ప్రాహతేషాంచ శృణ్వతాం. భుజించి విశ్రాంతి తీసుకుని ఆసనమునందు సుఖముగా ఉత్కృష్టుడయ్యున్న విదురుని కడకు ధర్మరాజు వినయావనతుడై వెడలి. వ్యవహారం ఏ విధంగా ఉండాలి? వచ్చిన వాళ్ళని కాస్త ముందు చక్కగా వాళ్ళకి పూజ చేసిన తర్వాత, వాళ్ళకి ఆహారం ఇచ్చిన తర్వాత, విశ్రాంతి అయిన తర్వాత, అంటే మార్గ ఆయాసం ఉంటుంది కదా, అది పోగొట్టిన తర్వాత వాళ్ళు సముఖంగా ఉన్నప్పుడైతే చక్కగా అని కొలుగుతారు. ఒక పక్కన ఆకలిస్తూ కూర్చోబెట్టి ఏర్పాటు సరిగ్గా రాకపోతే చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళు? ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే
భావముతో పాటు ప్రేమతో పాటు అన్ని రకాలైనటువంటి ఆలాపన జరుగుతాయి. కాబట్టి సుఖముగా ఆయన కూర్చున్న తర్వాత అటువంటి విధులు దగ్గరకు ధర్మరాజు గారు వెళ్ళారు. ఎలాగట? వినయ అవనతుడై, వినయముతోటి నమ్రముతోటి ఒదిగిన వాడై అక్కడికి వెళ్ళాడు. ఆయనకి విధంగా అంటున్నాట, యుధిష్ఠిర ఉవాచ అపి స్మరథనో యుష్మత్ ప్రక్షాయ సమేధితాన్ విపద్గణాద్విషాజ్ఞాద్యేర్మోచిత యత్సమాతృకాః కయా వృజ్యా వర్జితం వశ్చరద్భిః క్షితిమండలం తీర్థాని క్షేత్రాని ముఖ్యాని సేవితానిహ భూతలే భవద్భిః భాగవతాస్తీర్థా భూతాః స్వయం విభో తీర్థీ కుర్వంతి తీర్థాని స్వాంతేన గదాభృత. అక్కడి శ్లోకం. ధర్మరాజు గారు ఏమన్నారుట? జననీ సహితులమగు మేము విషప్రయోగము లక్షాగృహ దహనము మున్నగు ఆపదల నుండి మీచే రక్షింపబడితివి. పెద్దవాళ్ళు ఆశీర్వాదం లేకపోయినట్లయితే ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు? కుంతిదేవి చెప్పింది. ఎవరితోటి? కృష్ణుడు చెప్పింది అన్నారు. ఈ విధంగా మా ఎన్నో విపత్తులలో మా కూడా ఉండి మమ్మల్ని ఆదుకున్నావు. ఇక్కడ ధర్మరాజు గారు అంటున్నారు, ఈ యొక్క కృపాశీర్వాదం ఉంది కాబట్టి. ఎందుకంటే లక్షాగృహములో వాళ్ళకి ఎప్పుడైతే ఈ కౌరవులు దానికి అగ్నిపాలు చేద్దామనుకున్నారో అప్పుడు విదురుడు ఒక మనిషిని పంపించి అక్కడ పనిచేస్తాడనమాట. కాబట్టి రక్షించింది ఆయనే కదా మరి, విదురుడే. ఈ విధముగా మేము జననీ సహితులము, తల్లితో పాటు ఉన్నాం, పిల్లలము. అటువంటి మా మీద విషప్రయోగం అయింది. లక్షాగృహంలో ఉన్నప్పుడు అగ్నిపాలైపోయాం. అటువంటి ఆపదలలో మీ ద్వారా రక్షింపబడ్డాము. పక్షి సంతానము వలె మీ పక్షపాత ఛాయ ద్వారా వృద్ధి పొందిన మేము మీకు జ్ఞాపకము ఇంటిమా? ఏ విధంగా అయితే తల్లి పక్షి పిల్ల పక్షులని చక్కగా కొడుకున్నప్పుడు రెండు రెక్కలని విప్పచేసి వాటి మీద పెట్టి ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతూ నిద్రపుచ్చుతూ ఉంటుంది. తాను వెలుగుగా ఉండి ఎటువంటి వాళ్ళకి అపాయం కలగకుండా కాపాడుతుంది. ఆ విధముగానే మమ్మల్ని కూడా మీరు మీ యొక్క కృప అనేటువంటి మమకారము లేదా స్నేహం అనేటువంటి ఆ రెక్కల నీడ మమ్మల్ని ఉంచి మమ్మల్ని రక్షించారు. వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు. మరి జ్ఞాపకం వచ్చామా? మేము తెలుస్తూ ఎప్పుడైనా మేము జ్ఞాపకం వచ్చామా? మీరు భూమండలమున సంచరించుచు ఏ వృత్తితో జీవనం సాగించిరి? ఇక్కడైతే మంత్రి గారు కాబట్టి వెళుతున్నప్పుడు మీరు కూడా ఏం పెట్టుకెళ్ళారు? ధనం లేదు, ఏమి ఒంటరిగా వెళ్ళిపోయారు కదా. మరి ఏ వృత్తిని అవలంబించారు? భిక్ష వృత్తి చేశారా, లేకపోతే ఇంకేమన్నా? ఏ విధంగా మీరు జీవితాన్ని గడిపారు? ఈ భూమిపై ఏ ఏ తీర్థములను ముఖ్య క్షేత్రంలో సేవించిరి? జీవితం ఏ విధంగా గడిపారు? రెండవది, ఏ ఏ తీర్థములను ముఖ్య క్షేత్రములను మీరు సేవించారు? ప్రభు, మీ వంటి సత్పురుషులు స్వయముగా తీర్థస్వరూపులు. స్వయముగానే మీరు తీర్థస్వరూపులు. అందరినీ పవిత్రం చేసే శక్తి మీలో ఉంది. మీరు మళ్ళీ వేరే ఎక్కడికో వెళ్ళి పవిత్రం అవసరం లేదు. ఎందుకుడా? వారు తమ అంతఃకరణమున యందు ఉన్న గదాధర భగవానుని ద్వారా తీర్థమును పవిత్రముగా చేయుచున్నారు. ఎందుకు తీర్థస్వరూపులు అంటే వీళ్ళు తీర్థీకుర్వంతి తీర్థాని, తీర్థములకు కూడా పవిత్రత కలిగించేటువంటి మహాత్ములుట. గంగాది నదులు భగవంతుడు మొరబెట్టుకున్నాయిట. ఏ మమ్మల్ని భూలోకంలో వెళ్ళమంటున్నారు, అక్కడందరూ పాపాత్ములు కదా, వాళ్ళందరూ మాలో స్నానం చేస్తే మేము వాళ్ళ పవిత్రత మేము మాకు పాపాలు అంటుకుంటాయి కదా. ఆ పరిస్థితి ఏమిటి? మళ్ళీ పాపాలు మేము ఎప్పుడు పుణ్యకులుగా ఉండాలి కదా. అంటే మహాత్ములు ఎవరైతే హృదయంలో భగవంతుడిని నిలుపుకొని స్నానం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క స్పర్శ చేత నదులు మళ్ళీ ఆ పుణ్యాన్ని సంతరించుకుంటాయి అన్నమాట. భగవంతుడి యొక్క వరం. కాబట్టి మీరు స్వయముగా తీర్థస్వరూపులు. ఎందుకు తీర్థస్వరూపులయ్యారు వాళ్ళు అంటే నిరంతరము వాళ్ళ యొక్క అంతఃకరణముల యందు భగవంతుడిని నిలబెట్టుకుని ఉన్నారన్నమాట. భగవంతుడు కూడా అక్కడ ఉంటాడు. సాధవో హృదయం మహ్యం అన్నాడు. అటు సాధు మహాత్ముని హృదయంలో భగవంతుడు ఎల్లప్పుడూ కూడా చక్కగా ఆనందంగా ఉంటాడు, ఎటువంటి కష్టం లేకుండా. కాబట్టి
ఆ భగవంతుడే తీర్థపాదుడు కదా. ఆయన ప్రథమ తీర్థం ఎప్పుడు కూడా ఉంటుంది. గంగాది నదులు అక్కడి నుంచి ఉద్భవించాయి కాబట్టి సమస్త తీర్థములకు మూలం భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరి హృదయంలో ఉన్నారో వాళ్ళు కూడా తీర్థ స్వరూపులే. అటువంటి వాళ్ళు తీర్థములకు వెళ్ళి ఆ తీర్థ గుణములను బట్టి వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి మీరు హృదయములలో గదాధర భగవాన్ని ఉంచుకున్న కారణముగా ఆ శక్తి చేత తీర్థం పవిత్రం చేస్తున్నారు. ఎవరన్నారు? ఎవరితో అన్నారు? థ్యాంక్స్. అపిన సుహృదస్తాత బాంధవా కృష్ణ దైవతా దృష్టా శ్రుతావా యదవ స్వపుర్యాం సుఖమాసపి. అయ్యా, శ్రీకృష్ణుని భక్తులు, మాకు ఆత్మీయులు, బంధువులు నకు యాదవులు ద్వారకా నగరమున కుశలురై ఉన్నారా? ఎందుకంటే ద్వారకాపట్నం మహాతీర్థం కాబట్టి మీరు తప్పకుండా దర్శించే ఉంటారు. చూసారు అక్కర్లే అందులో అంటున్నారు అన్నమాట. కృష్ణుని యొక్క భక్తులు మాకందరికీ ఆత్మీయులు. ఎవరు? మరి పైగా బంధువులు ఒక యాదవులు ద్వారకా నగరమున సుఖముగా ఉన్నారా? ఎందుకంటే మేనతమా పెట్టలే కదా, మేనతమా పెట్టలేదు. కాబట్టి మీకు ఎక్కడైనా వారు అగపడితిరా? వారి విషయము మీకేమైనా తిరుగునా? అర్జునుడు వెళ్ళాక దగ్గరికి తిరిగి రాలే, సమాచారం అందలేదు. ఆయన వస్తే వాళ్ళు చెప్పేవాడు ముందుగా ఇచ్చాడు కాబట్టి ఏమన్నా మీరు అక్కడికి వెళ్ళారా, లేకపోతే వాళ్ళు మీకు ఎక్కడైనా దారిలో ఎదురయ్యారా, నడస్థించారా, వారి విషయంలో ఏమన్నా మీకు తెలుసా? ఇత్యుక్తో ధర్మరాజేన సర్వం తత్సమవర్ణయత్ యథానుభూతం క్రమసో వినాయదుకులక్షయం. ధర్మరాజు ఇట్లు అడుగగా సరే ఇంత పెద్ద యుద్ధం జరిగింది, దాని గురించి ఏం చెప్పలేదు. కాబట్టి ముందు మనం జరిగిన విషయాలను చెప్పకూడదు, వాళ్ళని తెలుసుకోవాలి ముందు. తర్వాత మీరు లేని కారణంగా ఈ విధంగా అయిపోయింది చెప్పి, లేకపోతే వాళ్ళు దీని తలుపుకొని హృదయంలో బాధపడతారు, మిగతా విషయాలను చెప్పరు. ఎన్ని రకాలైనటువంటి ఈ నడవడిక ఇందులో ఉంటుందో నేర్చుకోవాల్సిన విషయాలు. అప్పుడు ధర్మరాజు అడుగగా విదురుడు అప్పటికే యదువంశ నాశనం అయిపోయింది అనమాట. యదువంశ నాశనము తప్ప మిగిలిన తీర్థాటనాది విషయములు అన్నింటినీ సూచినవి చూచినట్లుగా వినినవి విన్నట్లుగా వర్ణించెను. ధర్మరాజు అడిగితే విదురుడు అప్పటికే యదుకుల వంశం ధ్వంసం పోయిందనమాట. అది చెప్పితే దుఃఖం ఉంది, దుఃఖం అని చెప్పకూడదు. ఆ విషయం చెప్పకుండా తీర్థయాత్ర చేస్తున్నప్పుడు ఆ తీర్థముల యొక్క చరిత్ర విన్నట్లుగా. ఇంకొకటి మహాత్మ్యము, మహానుభాగవతములకి ఆ అనుభూతులు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు అనుభవించినది అది విన్నట్టు చెప్తున్నారు. విన్నవి విన్నట్టుగాను, చూసినవి చూసినట్టుగాను అంతా వర్ణించారు. నానవ ప్రియం దుర్విషహం నృణాం స్వయం ఉపస్థితం నావేదయత్ సకరుణో దుఃఖితాన్ ద్రష్టుమక్షమః. మానవులకు స్వయముగా తటస్థించినదు దుస్సహమును అగు అశుభమును గూర్చి చెప్పుట తగదు. ఏమిటిది అశుభము? స్వయముగా తటస్థించినది. ఎవరు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఒక్కరు మాత్రం కోరుకున్నారు, విపదస్సంతుని చెప్పి. విపదలు కావాలని మా కొద్ది కుంతిదేవి కోరుకుంది. మరి అడుగుతా మనం తెలుసుకుని దాబారపడిపోతూ ఉంటాం. స్వయముగా తటస్థించినటువంటి దుస్సహము దాన్ని ఎవరూ కూడా చేయలేరు, దాన్ని వేరు చేయలేరు అనమాట. అటువంటివి దుస్సహము సహించలేమన్నమాట. మందు ఉపయోగం అటువంటివి అటు అశుభములను చెప్పకూడదు. అందువలన దయార్థ హృదయుడు పరుల దుఃఖమును చూడతాలని వాడు అగు విదురుడు అశుభమును యాదవ నాశ వృత్తాంతమును అశుభమగు యాదవ నాశ వృత్తాంతమును వారికి తెలుపలేదు. మన వాళ్ళు ఎందుకు కష్టపడ్డాం? ఈ వార్త ఎంత ఆలస్యంగా వింటే అంత మంచిది అందుగా చెప్పకుండా మిగతా చెప్పారు. ఎందుకంటే దయార్థ హృదయుడు సాధువుడు, అవి ఇతరుడి యొక్క దుఃఖాన్ని వాడు సహించలేదు. అందులో దుఃఖము కలిగేటట్లు మాట్లాడు, దుఃఖ విషయం చెప్పరన్నమాట. అది చెప్పకుండా
ఎందుకు చెప్పలేదు అంటే కారణం ఇది. కంచిత్ కాలమథావాసీత్ సత్కృతో దేవవత్స్వకైః భ్రాతుర్జ్యేష్ఠస్య శ్రేయస్కృత్ సర్వేషాం ప్రీతిమావహన్. పిమ్మట విదురుడు ధృతరాష్ట్రులకు తత్వమును ఉపదేశించి స్వజనులచే దేవుని వలె పూజితులగుచు అందరకు ప్రియమును కలుగ చేయుచు హస్తినాపురమున కొలది కాలము ఉండెను. ధర్మరాజు గారు చక్కగా రోజు కూడా ఆయనకి గురువు వలె పూజించేవారు. తన అన్నగారు ధృతరాష్ట్రుడు అతనికి తత్వబోధ చేశాడు. ఎందుకంటే పాపం 100 మంది 100 సంతానం పోయారు, దుఃఖంలో ఉన్నాడు. తను అనుకున్నటువంటి ఏది కూడా జరగలేదు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆ దుఃఖాన్ని పొగడం కోసం చెప్పి ఇప్పటికైనా కూడా మమత్వం అనేటువంటిది పోతేనే కానీ సంసార బంధనం చిన్నవదు. కాబట్టి తను తెలిసినటువంటి జ్ఞానాన్ని అతని యందు అభిమానం కలిగిన వాడి ఉన్న కారణముగా చెప్పేవాడు అన్నమాట. చెబుతూ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉండేవాడు. స్వజనులందరూ కూడా అతను దేవుడి వలె భగవంతుడి వలె పూజిస్తూ ఉండేవారు. అందరికీ ప్రియుని కలుగజేస్తూ ఆయన కొంతకాలం పాటు హస్తినాపురములో ఉన్నారు. ఎవరు? విదురుడు. అభిభ్రతరం భృతర్యమాదండం యథాధమధకారిషు యావద్దధార శూద్రత్వం శాపాద్వర్షశతం యమః. ఎవరు విదురుడు? సాక్షాత్ యమధర్మరాజు. ఎవరో ఆయన తూనీగా వెనకాల పొరలు కూర్చుంటే ఆ పాపానికి ఆయన సోల మీద కూర్చోబెట్టారు. ఆయన పేరు ఎవరు? మాండవ ఋషి, అణిమాండవుడు అంటారు, మాండవ ఋషి. తర్వాత దిగిన తర్వాత ఎవరు కూర్చోబెట్టి వాడిని అడగలేదు కదా. రాజు గారికి వెళ్ళి ముగ్గురు చేయించవని రాజభటుని విచారణ చేయలేదు కదా. డైరెక్ట్గా వెళ్ళి రమణరావు దగ్గరికి డైరెక్ట్ కాంటాక్ట్ అన్నమాట. ఏమిటి నాకు, నేను జీవితంలో ఏ పాపం కూడా చేసి ఎరగను, నువ్వు చేశావు అంటే చెప్పాడు అనమాట. బుద్ధి లేదయ్యా, చిన్నపిల్లగా అసలు ఏం తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తున్న వాళ్ళకి ఏమీ తెలియదు అంటే. అప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయి ఎవరో ఒక ఆయన 5 మార్కులు 3 మార్కులు కల్పించి అందరూ పాస్ చేశాడు చిన్నప్పుడు. ఆ విధంగా ఈయన కూడా వెళ్ళి మనందరి యొక్క మూర్ఖతం తెలుసుకున్న కారణముగా చిన్నపిల్లలకి ఇటువంటి పాపములు అంటకూడదని చెప్పి ఒక వరాన్ని తెచ్చాడు మహానుభావుడు. ఆయనే శపించాడు, ఇటువంటి జ్ఞానం లేకుండా నువ్వు ఈ పంచతరంలో నువ్వు శుద్ధుడై పుట్టింది. ఆ శాపం 100 ఏళ్ళు ఉండదు, 100 ఏళ్ళు 100 సంవత్సరం ఉండని చెప్పాడు అన్నమాట. విదురుడు శూద్రుడై ఉండి ఎట్లు తత్వం ఉపదేశించను అది ప్రశ్న కలుగుతున్నది. అడగచ్చు కదా, తత్వబోధన ఎవరు చేస్తారండి? శూద్రుడు విధంగా చెగులుగుతున్నాడు, అంత జ్ఞానం ఆయనకు ఎలా వచ్చింది అని అంటారేమో. కానీ ఆయన శూద్రుడు కాదు. మాండవ్యముని శాపముచే యముడు 100 సంవత్సరముల వరకు సూతత్వములు కలిగి ఉండేను. మాండవ్యముని యొక్క శాప కారణముగా యమధర్మరాజు గారు 100 సంవత్సరాల కాలం పాటు మానవ శరీరాన్ని పొందేవాడు, సూతత్వం కలిగి ఉన్నాడు అనమాట. అంతవరకు సూర్యుడు పాపులకు వారి పాపమును అనుసరించి దండను విధించుతుండేవాడు. కొడుకు పోషణ తండ్రి గడుచుకున్నారు అంతేగానే. సూర్యుడు గారి అబ్బాయి కదా యమధర్మరాజు గారు. యమధర్మరాజు యమున ఇద్దరు కూడా ఆయన సంతానం. కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు తండ్రి గారు చూసుకున్నారన్నమాట. మరి ఎదురు ముందు వాళ్ళు ఆయన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. కాబట్టి ఈ యమధర్మరాజు గారు ఈ భూలోకములో వచ్చి విదురు పాత్ర వహిస్తున్నప్పుడు సాక్షాత్ సూర్య భగవానుడు వచ్చి ఆ యమలోకములో ఆయన యొక్క బాధ్యత నిర్వహించారన్నమాట. అంతవరకు సూర్యుడు పాపులకు వారి పాపను అనుసరించి దండను విధించుకునేవాడు. ఆయన 2 పాత్రలు అన్నమాట. ఆయన కాలరూపుడు అయి ఉండి ప్రత్యక్ష సాక్షి. ఎవరు? సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షి కదా మరి ఆయన. కాబట్టి దాని ప్రకారం ఇంకా రెఫరెన్స్ ఉండేది కదా అనమాట. వెంటనే తగడగా అయిపోతూ ఉండేది శిక్షణ చేసేవాడు భగవాన్ సూర్య భగవాన్. ఆ విధంగా దండం వాళ్ళ యొక్క పాపను అనుసరించి దండనం వేస్తూ ఉండేవాడు. యుధిష్ఠిరో లబ్ధరాజ్యో దృష్ట్వా పౌత్రం కులంధరం
భ్రాతృభిర్లోక పాలాభైః ముముదే పరయా స్త్రియా. యుధిష్ఠిరుడు రాజ్యాధికారమును పొందినవాడై కులవర్ధనుడు పౌత్రుడు నగు పరీక్షితును చూచి ఇంద్రుడు మున్నగు దిక్పాలకుల వంటి సోదరులతో కూడి శ్రేష్టమగు రాజ్యలక్ష్మితో సంతుష్టుడయ్యను. దుఃఖాక్రాంతుడై ఉన్నాడు భగవంతుడు. హితబోధ చేశాడు, భీష్ముడి ద్వారా చెప్పించాడు. అంతా అయిపోయిన తర్వాత అశ్వమేధ చేయించాడు, అయిపోయిన బాధ్యత నిర్వహిస్తున్నాడు. చక్కగా సంసారం సాఫీగా సాగిపోతుంది. ఈ వంశోద్ధారుడు పరీక్ష మహారాజు ఆయన కూడా కిందప్రవర్ధం అవుతున్నాడు. ఆయన చూసేటప్పటికి వీళ్ళు ఆ రాజ్యలక్ష్మిని అనుభవిస్తూ చక్కగా కాలమును సంతృప్తిగా గడుపుతున్నారు. ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా అస్య క్రామద విజ్ఞాతః కాల పరమ దుస్తరః. ఆనందంగా ఉన్న కాలం త్వరగా గడిచిపోతుంది. కాలము ఎవరు కూడా ఆపలేరు. ఇట్లు గృహకార్యము సాధింపవలెనను ఇచ్చతో వాని యందు ఆసక్తులు ఆ కార్యములచే ప్రమత్తులు పాండవులకు అవిజ్ఞాతము దురతిక్రమణీయము కాలం సమీపించినది. అది ఏమిటంటే అవిజ్ఞాతము. ఎంతటి వారికైనా కూడా కాలం ఏ విధంగా గడిచిపోతుంది తెలియదు. దానికి పేరు అవిజ్ఞాతము. దాని పేరు తెలియబడదు అనమాట, తెలియనివ్వదు. ఆ కాలం అయితే గడిచిపోతూ ఉంటారు. మళ్ళీ దురతిక్రమణీయము, దాన్ని మనం కాసేపు ఆ కాదని చెప్పేది మనం వెళ్ళే వాహనాన్ని స్పీడ్ తగ్గించి వెళ్తూ ఉంటామే. అది కాలం కాసేపు తగ్గించుకుంటాను, కాస్త సుఖం అనిపించే కాలం తక్కువగా వెళ్ళాలి, దుఃఖాలు త్వరగా గడిచిపోవాలనుకుంటే అవుతుంది. ఎవరి యొక్క శక్తి చెప్పుల్లో కూడా కాలం ఉండదండి. స్వయం భగవంతుడు కూడా దాని ఎటువంటి హస్తక్షేపం చేయడు. భగవంతుని నియమం అయినప్పుడు కూడా ఆ కాలం మీద కూడా అయినటువంటి హస్తక్షేపం తనది గతనం జరగంటుంది. అక్కడ బాధించే బాధ్యత అందుకునే ఆయన ఎదుర్కొలను తన యొక్క ముందు సమక్షంలో దాసోదన కూడా భగవంతుడు చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన దగ్గర ఆ బాధ్యత మళ్ళీ ఆయన కదా కాబట్టి ఆ కాలం తగ్గుతున్నాం. భగవంతుడు కూడా దానికి దూక్యం కలగేసుకోడు. అటువంటి దురపక్రియమ కాలాన్ని సమీపించిందన్నమాట. విదుర తదభిప్రేత్య ధృతరాష్ట్రమ భాషతః రాజన్ నిర్గమ్యతాం శీఘ్రం పశ్యేదం భయమాగతం. విదుర మహాత్ముడు ఆయన తెలిసిపోయింది అనమాట. త్వరగా వీళ్ళ రాజ్యం అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఉండగానే ధృతరాష్ట్రుల వారు పరలోకములకు చింతించాలి, తర్వాత వెళ్ళేటువంటి లోకానికి చేసుకోవాలన్నమాట. కాబట్టి విదురుడు వారి ఆయుష్శేషమును తెలుసుకొని, పాండవుల యొక్క ఆయుష్ అయిపోతుంది తెలుసుకున్నవాడే విదురుడు ధృతరాష్ట్రుడికి వెళ్ళాట. రాజా, త్వరగా గృహమును విడిచి వెడుదుము, భయంకరమకు కాలం సమీపించినదని తెలుసుకోవడము. చక్కగా మా వాడు చూస్తారు బాగానే ఉన్నా అనుకుంటారేమో, కాలం అయిపోతుంది, భయంకర కాలం వస్తాం, వచ్చే రోజులైతే చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే దీపం ఉండగానే, కాబట్టి మీ ప్రాణం సక్రమం త్వరగా నువ్వు పరలోకం ఈ యొక్క శ్రేయస్సు కోసం నువ్వు ఆలోచించుకో, గృహముని విడిచి వెళ్ళిపో. ఎందుకంటే మానప్రశాసనం తీసుకోవాలన్నమాట. చివరి వచ్చేటప్పటికి మమకారం అక్కడ ప్రాణం విడుస్తున్నప్పుడు కనుక మన వాళ్ళు కనపడితే అటైపోతుంది, కానీ భగవంతుల స్మరణ ఉండదు, వెనకలాగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏకాంతముగా భగవత్స్మరణ చేసుకుంటూ దేహాన్ని వదిలిపెట్టాలి. అందుకని నువ్వు త్వరగా ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, గృహాన్ని విడిచిపెట్టు, భయంకర కారణం వస్తోంది తెలుసుకోను అన్నాడు. ప్రతిక్రియా నయస్యేహ కుతశ్చిత్ కరిచిత్ ప్రభో సయేష భగవాన్ కాల సర్వేషాన్న సమాగతః. ప్రభు, ఈ జగత్తులో ఎవరి వలన ఎప్పుడు ప్రతిక్రియనందనట్టి ఈ సర్వ సంహారకమగు కాలము మనకు సమీపించినది. నాకు వాడున్నారు వీడుస్తానని అనుకుంటామేమో, ఏముండదు. ఓ ప్రభువే కదా మరి చాలా కాలం ఆయన దగ్గర రాజుగారు పనిచేశాడు అన్నగారు. ప్రభు, ఈ జగత్తులో ఎవ్వరి వలన ఎప్పుడు ప్రతిక్రియ నందనట్టిది, ఎవ్వరు దాన్ని ఆపలేరు. ఇందాకనుకున్న భగవంతుడు దాన్ని జోక్యం కలుగ చేసుకోడు, ప్రతిక్రియ ఉండదు. అదేమిటి సర్వసంహారకం అన్నమాట. అటువంటి కాలం సమీపిస్తోంది తెలుసుకోండి. ఏన చైవాభిపన్నోయం ప్రాణైః ప్రియతమైరపి
జన సద్యో వియుజ్యేత కిముతాన్యైర్ధనాదిభిః. కాలమునకు వసుడైన మానవుడు ప్రియతమములకు ప్రాణముల నుండి క్షణములో ఎడబాటు చెందునన్న అనాథుల విషయమే చెప్తున్నదేమి? ప్రతి జీవుడు కాలం వసుడు ఏమన్నా కదా, మానవులేంటి ప్రతి వాళ్ళు అయిన కానీ మానవులు మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి కాలం వసులై ఉన్నాము. అటువంటి మానవుడు తనకు ప్రియతమైనటువంటి ప్రాణాలను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇల్లు ఖాళీ చేసేయాలి. బాగుంది, కూర్చుంటాను, ఉంటాను, ఇంకా జనసిద్ధమైన ప్రాణం ఉంటాను, పనులు ఉన్నాయి, నువ్వు చెప్పుకోవస్తానంటే కుదరదండి, ఖాళీ చేసుకోవాల్సిందే. ఏమిటది? ప్రియతమైనటువంటి ప్రాణముల నుండి క్షణములో ఎడబాటు. క్షణం కూడా కాదు, సగము తక్కువ అనమాట. అయిపోయింది. ఎవరు బాగానే ఉన్నాడండి, నిన్న మాతో కలిసి మాట్లాడేసింది, క్షణం వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా దీన్నే క్షణంలో ప్రాణులు వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాడి గురించి ఇంకా ఎందుకు ఆలోచించడం ఎందుకంటే ఇంకా ధనాదులు ధనం ఏం చేస్తారట? ఇంకా కానీ సాధన ఉన్నట్లయితే వాళ్ళు పాము వచ్చి పాముగా జన్మ పెడితే దాన్ని కాపాడుతూ ఉంటాడు ధనాన్ని, వాళ్ళ సంతానం ఇవ్వడం కోసం. వాళ్ళు సంపాదన కూడా వాళ్ళు కొట్టుకోతారు, అయిపోయింది. కాబట్టి ఆశ అనేవాళ్ళు ఆశను ఉండకూడదు అన్నమాట. ఉండకుండా ఎలా ఉంటుంది? సత్సాంగత్యం ద్వారా ఇది సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఈ మోహం ఉన్నంత కాలం సాంగత్యం ఉంటుంది. ఈ సాంగత్యానికి తెచ్చుకోవాలంటే సత్సాంగత్యం చేసుకోవాలి. విషయేజే ప్రీతియవే ఆశయే అమార్ శయమతో ప్రీతిశరణ కుమార్. కాబట్టి విషయంలో మనకి ఎంతో ఆసక్తి ఉంది. మనకి ఏకాంతంగా అన్నామం చేస్తుంటే మీకు ఏం జ్ఞాపకం, ఎప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడా? అందువల్ల అయిపోయి కూర్చున్నాం చక్కగా నిశ్చితంగా జపం చేద్దాం అనుకుంటే ఆ జపం చేసే సమయంలో మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? తెలుసుకుందాం మనకి. మరి ఇంకా ఇప్పుడు చక్కగా అన్ని సక్రమంగా ఉన్నప్పుడే భగవంతుడు జ్ఞాపకం రావడం లేదే. ఆ మృత్యుకాలంలో కంఠావరోధన విధో స్మరణం కుదస్తే కవబాధ పెట్టుకుని వచ్చేస్తాయి, నొక్కేస్తూ ఉన్న రకరకాల బాధలు. కాళ్ళు గుచ్చుకున్న ముళ్ళు తీసేది చాలా కష్టంగా ఉంటుంది. ముళ్ళు గుచ్చుకుందండి, ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత తీసుకు అంత నొప్పి పెడుతుంది కదా. అటువంటిది ఒక బయట వస్తువు పోతుంటే మనకి ఎంత నొప్పిగా ఉంటే లోపల ఎంతో అంతరాల్లో ఉంది జీవుడు. అటువంటి జీవుడు మళ్ళీ రకరకాల చిక్కుముడు సంసార క్లేశములు ఇవన్నీ కూడా కలిపి ఉందన్నమాట. అది పెనవేసుకుపోయినటువంటి వాడిని లాగుతుంటే మామూలుగానే మన పొట్టలు వెళ్ళాలి ఎలా ఉంటుంది, అంతకన్నా ఎంతో కోటి రెట్లు మనకి బాధగా ఉంటుంది. ఆ బాధని పక్కన పెట్టి భగవత్ స్మరించాలి. చేయగలుగుతామా? ఉపవాసం ఉన్నప్పుడే త్వరగా కనుక పండుగలకు పెట్టకపోతే ఇంకేటి ఆలస్యం ఉంటుంది, స్మరణ ఉండదు. ఇంకా ఆ సమయంలో ఇంకెవరైనా స్మరిస్తామట, చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఇంకా అదే పోతుంటే ధనాశయం, ధనం ఇంకెక్కడికైనా కాసేపు ధనం ఇస్తుంటారు, ఎక్కడ ఇవన్నీ కూడా వదిలిపెట్టారన్నమాట. అసలు విషయం ఉంది కదా, కోణయం పెట్టుకెళ్ళాము. కాబట్టి మనకి కాలము సమీపిస్తున్నప్పుడు కొంచెం తెలుస్తూ ఉంటాయి, మనకి కాలము సమీపిస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటాయి, కానీ మనం దాన్ని పట్టించుకోము. తెలుస్తూ ఉంటాయి, కళ్ళు కాలిపోవడం, కళ్ళు కనబడిపోవడం, చర్మం ముక్కలు పడిపోవడం, జుట్టు వెళ్ళిపోవడం, అదే తెల్లగా అయిపోవడం, ఇవన్నీ ఉంటుంటాయి అవస్థలు. అయినా కూడా మనం ఇంకా దానికి ఇంకా రెక్టిఫికేషన్ చేసుకుంటూ అనుకుంటాం. అంటే భగవంతుని మనసు పెట్టుకోవాలంటే మనం కాబట్టి ఏం చేయాలిట? పితృ భ్రాతృ సుహృత్పుత్ర హత అస్తి విగతం వయః ఆత్మా చ జరయా గ్రస్తః పరగేహముపాసతే. ధృతరాష్ట్రుడు ఆయన పుట్టుకతోటి అంధుడైనప్పటికీ కూడా బాహ్య మమకారం అడుగు పోలేదే. సాధారణంగా మనం ఈ ప్రపంచ విషయాన్ని చూసిన కారణంగా వాళ్ళతో మనకి మమకారం ఉన్న కారణంగా అవన్నీ మనకి ఎక్కువగా సంసారం ఏర్పడుతూ ఉంటుంది. పుట్టుకతోటి అంధుడైన వాడికి సంసారం ఏం కనబడుతుంది? ఇంకా బయట విషయాలు చూస్తే కదా వాటికి ఆసక్తి ఎలా కలిగేది. మరి జన్మంతుడు ఇతనికి ఇంత పెద్ద రాజ్యం, ఇంత పెద్ద ఏమిటినా అంటే చూడండి, ఆసక్తి ఎంత గట్టిగా ఉంటుందో. ఆసక్తిని పోవాలి అంటే ఇంతమంది చనిపోయారు, అయినా కూడా ఆయనకి నిర్వేద కలగడం లే, చక్కగా బాగానే అనుకుంటున్నాడు. అటువంటి వాళ్ళకి
కనుక మనసుకి గట్టిగా గుర్తున్నట్టు చెప్పాలన్నమాట. అందుకు తిడుతున్నాడు విదురుడు. ఏమంటున్నట్ట, నీవు నీ తండ్రి సోదరులు బంధువులు పుత్రులు అందరూ నాశనమైంది. నీ ఆయువు కూడా పూర్తయిపోయింది. నీ దేహము వార్ధక్యము చేయి జీర్ణమైనది. పైగా నీవు పరగృహమున నివసిస్తున్నావు. ఇంకా నీ సిగ్గు రావడం లేదా? అంధః పురైవ బధిరో మంద ప్రజ్ఞశ్చ సాంప్రతం విశీర్ణదంతో మందాగ్ని సరాగ కఫముద్వహన్. ఆయన మహాత్ముడు కాబట్టి ఈ విధులు చెబుతున్నాడు. మనకెవరు చెప్తారు? ఒకవేళ చెప్పినా కూడా వెంటనే మనం లోపల మన అహంకారం వచ్చి వాటిని ఆమోదించదు. సత్యమైనా కూడా మనం తీసుకున్నటువంటి సంస్కారం మనలో ఉండదు. అంటున్నాడు, నువ్వు పుట్టుకతోటి గుడ్డివాడుగా పుట్టావు, ఇప్పుడు చెవిటివాడు వెళ్ళిపోయావు, వినపట్లేదు సరిగాను, జ్ఞాపకం లేకుండా పోతుంది, పళ్ళు కూడా ఊడిపోయాయి, జఠరాగ్ని మందగించింది, ఇంకా శ్లేష్మము కఫము వస్తున్నాయి. అయినా నీవు ఇంకా నువ్వు విషయములందు ఆసక్తి ఎలా కలిగి ఉన్నావు? అయినా నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావేంటి? రాల్సిన ముందు మనకి విరక్తి రావన్నమాట. అది కలగడం లేదే. ఇంకా నీకు ఆసక్తి కలిగి ఉన్నావు. పుట్టంధుండవు పెద్దవాడవు మహాబోధంబులాలేవు. రాజ్యం ఎవరిది? ఈ భోగాలే ఉన్నాయి. పక్కన పెట్టే గాలి పెడుతూ ఉంటారు, తినడమే. భోగాలే ఉన్నాయి కదా, రాజుగారు కాదు కదా మరి. కాబట్టి పుట్టుకతోడు అంధుడవు, పెద్దవాడు అయిపోయావు, మహాభోగముల ఏమి లేవు. నీ పట్టెల్లం చెడిపోయే, పట్టు శరీరంలో పట్టేం లేవు, పోయాయి. దుస్సహ చరభారంపుపై గప్ప నీ చుట్టాలెల్లను బోయి రాలు మగుడన్ శోకంపునన్ మగ్నులై కట్టాదాయల పంచనుండదగవే. కౌరవ వంశాగ్రణి అని తిట్టి ఎవరిలో మెచ్చుకుంటున్నాడు. ఇంత గొప్పవాడుగా నీకు ఇంకా జ్ఞానం రావాలని చెప్పడం అన్నమాట. అహో మహీయసీ జంతో జీవితాసాయయా భవాన్ భీమాపవర్జితం పిండం ఆదత్తి గృహపాలవత్. గృహపాలవత్ అంటే గృహాన్ని ఎవరు పాలిస్తూ ఉంటారు? కుక్కగారు. ఆహా, ప్రాణులకు గల జీవిత ఆశ ఎంతటి బలమైనది. నీకు జీవించాలని కోరిక ఉంది కాబట్టి ఇక్కడ ఉంటున్నావు. చక్కగా ఎంతైనా మా ధర్మరాజు గారు మహాత్ముడు, నన్ను తండ్రి ఎవరు చూసుకుంటున్నాడు అని మురిసిపోతున్నాడు. ప్రాణులకు గల జీవిత ఆశ ఇటువంటిది అన్నమాట. ఆ ఆశచే నీవు పుత్రఘాతకుడకు భీముడు పెట్టు అన్నమును పెంపుడు కుక్కవలే తింటున్నావు. అందుకని పెద్ద కుమారుడు ఎక్కువ రాకుంటుంది కాబట్టి దుర్యోధనుడు అంటే బాగా ఇష్టం. ఆ దుర్యోధన శత్రువు భీముడు. అతనేమో యుద్ధం కోడలు వెరగొట్టి కదా జీవితం అతన్ని సంహరించేశాడు. అటువంటి వాడు పెట్టేది నువ్వు తింటున్నావా? నీ పుత్ర హంతకుడు అది కూడా పిండ పెడుతున్నాడు, తిను అన్నట్టుగా. కనపడదు కదా, కనపడితే కాస్త అనుకుంటారేమో చెప్పి కాస్త ప్రేమ చూపిస్తూ లేకపోయినా పెడుతూ ఉంటారు. ఎలా పెడితే ఇంకా పుడుతుందా? ఎలా పెడుతున్నట్ట? ఉత్తరఘాతుడు భీముడు పెట్టే అన్నము పెంపుడు కుక్కలు తింటున్నావు. కుక్క తోకాలు తింటున్నా అనమాట. కాస్త పెట్టినా కూడా అవశేషం పెడతారు దానికి. కుక్కకి యజమాని తిరగా పెడతారు. ఇక్కడ పెట్టరండి, మహా ధర్మతులు కాబట్టి అప్పుడు పని చేయరు. అయినప్పటికీ ఈ విధంగా నువ్వు ఆనందంగా తింటున్నావు. కానీ పెట్టేది ఎవరు? మన ఎందుకనక ఎవరికైనా మమకారం కాస్త గౌరవం ఉన్నది, అదే మన వాడు ఎటువంటి ఏదైనా కాస్త ఉందనుకోండి, అతనికి జ్ఞానం ఈ విధంగా ఇస్తూ ఉంటారు. ఎవరైతే గౌరవం అభిమానం ఉంటాయో వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సవరించడం కోసము ఒకసారి ఎప్పుడు మాట పెడుతూ ఉంటారు. ఎందుకంటే మన వాడు చెడిపోకుండా ఉండాలని చెప్పి. కాబట్టి నువ్వు ఇంతది ఆడవి కౌరవ అగ్రనివి, నువ్వు మరి నీ యొక్క చివరి పనులు చూసుకోపోతే ఎలాగా అని చెప్పి. అగ్నిర్నిసృష్టో దత్తశ్చ గరుదారాశ్చ దూషితాః కృతం క్షేత్రం ధనం యేషాం తద్దత్త
తైరసుభి కియత్, మీరు వారింటికి నిప్పు పెట్టి తిరిగి మళ్ళీ వాళ్ళు తినటువంటి పనులు చెప్తున్నారన్నమాట. ఇంత ఇబ్బంది పెట్టారు మీరు సంవర్ధన కోసం అడుగుగా చూశారు. మనసులో కూడా వాళ్ళని చచ్చిపోవాలి, వాళ్ళని వెళ్ళిపోవాలి, మా పుత్రుడు నిష్కండ రాజు అనుభవించాలని నువ్వు కోరుకున్నావు కదా. ఈ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టారా, విషం ఇచ్చి చంపబోయారా, వారి భార్యను అవమానించారా, వారి రాజ్యాన్ని ఐశ్వర్యం హరించారా. ఇప్పుడు వారు పెట్టి అన్నం తింటున్నావా, బతుకుతున్నావు పైగా. అసలు ఏమైనా గుర్తుందా? ఏం బతుకయ్యాలి? దీనివల్ల నీకు ఏ లాభం కలుగుతుంది? లోకంలో మర్యాద పెరుగుతుందా? ధార్మికమైన ఏమైనా క్రియేట్ చేసుకున్నావా? దీనివల్ల నీకేం కలుగుతుంది? తస్యాపి తవ దేహోయం కృపణస్య జిజీవిషో హరైత్య నిక్షతో జీర్ణో జరయావాససి ఇవ. మీ పుత్రుడికి వాళ్ళ శత్రువులే కదా. శత్రువులు ఎదురు ఏం చేయాలి? ప్రతీకారం తీర్చుకోవాలి. అలా ఇటు తీర్చుకోలేవు. అటు వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళ పంచలు పడి ఉన్నారు, ఏం చేయలేదు. ఏం బతుకునేది? దేవునికి ఏం లాభం కలుగుతోంది? దైన్యమును అనుభవించుతున్నవాడవు, వీరుడు వలె వాళ్ళ పంచన ఉన్నావు. జీవించడానికి మళ్ళీ ఇష్టపడుతున్నవాడవు. అగు నీకు ఇష్టము లేకపోయినను ఈ దేహము వార్ధక్యము చే జీర్ణమగుతూ వస్త్రములను నివసించుతున్నది. కొంతకాలం ఉంటాను అనుకుంటావేమో. నీకు జీవించాలని కోరిక ఉంది. కోరిక ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే వస్త్రము కాలక్రమములో చిరిగిపోతూ ఉంటుందో, క్రమంగా వాడి కలిసిపోతూ ఉంటుందో వస్త్రం, ఆ విధంగా కానీ శరీరము కూడా నీకు ఇష్టం లేకపోయినా కూడా క్రమంగా అది శిథిలం అయిపోతుంది అన్నమాట. కాబట్టి తెలుసుకో, శరీరం నీ ఇష్టం లేకుండా వదిలిపెట్టాలి. కాబట్టి సునాయాసంగా వదిలిపెట్ట నువ్వు మార్గాన్ని ఆలోచించుకో. గత స్వార్థమిమం దేహం విరక్తో ముక్త బంధన అవిజ్ఞాతగతిర్జహ్యా సవైధీర ఉదాహృత. విషయాదులయందు ఆసక్తి లేనివాడు, అభిమానము విడిచినవాడు, తెలియబడని గతి గలవాడు అగు మానవుడు యశో ధర్మాది శూన్యమగు దేహమును విడచును. ధర్మాన్ని శరీరం విడవాలి కదా. మనం విడుస్తున్నామా? విడవగొడుతున్నాం. విరవడం అంటే ఏమిటా? శక్తులున్నోటి పండుగ ఏ విధంగా రాలిపోతుందో ఆ విధముగా కాలక్రమ శరీరం ఆ విధంగా రాలిపోవాలన్నమాట. అంటే జీవుడు ఎప్పుడు బాధ ఉండకూడదు. బాధ లేకుండా జీవుడు ప్రయాణం చేయాలి. ఏదో వస్తారు అమెరికలు పాసినసలు ఆగుతూ ఉంటారు, ఎబకలు ఆగుతూ ఉంటాం, మళ్ళీ దిశ కూడా మళ్ళీ శరీరం చూస్తూ ఉండడం, కొంతగా ఆసక్తి కలిగి ఉండడం ఉండకూడదు అనమాట. ఆసక్తి ఉండకూడదు. ఏం చేయాలి? ముందు విషయాదులలో ఆసక్తి లేకుండా ఉండాలి. రెండు, దేహమే లేనటువంటి అభిమానం ఉండకూడదు. ఇంకా తెలియబడని గతి కలవాడు. స్వసమైన ఎక్కడ ఉంటామని ఎవరు తెలియకూడదు. ఉన్నట్టే మళ్ళీ మా ఇంటికి రండి అయిపోతుందని ఫోన్లు, టెలిగ్రాములు. ఎవరో ఒక ఆవిడ కాశీలో కనుక మనకి మోక్షం వస్తుందని చెప్పి చక్కగా వెళ్ళి కొంతకాలం బదిలీ చేసుకుంటుంది ధర్మ సాధన. ఈ లోపల మనవాడు పుట్టాడు, ఏదో ఉద్యోగం వచ్చిందో వివాహం రమ్మన్నారు. సంపర్కం పెట్టుకుని వచ్చింది, ఇక్కడ చచ్చిపోయింది. ఏమైంది? దానికోసం మనకి ప్రతిబంధం అవుతాయన్నమాట. అందుకని అలక్ష్య గతి. ఎక్కడ తెలియకరే, ఎక్కడ ఉన్నవాడు తెలియకలేదు. ఆ విధముగా అలక్ష్మణ గతి ఉన్నవాడు మానవుడు యశోధర్మాది శూన్యమగు దేహము విడుచును. తెలిస్తేనే మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. యశోధర్మాది శూన్యుడు. కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడటము ఇవి ఏం లేకుండా ఇంకా శరీరం ఇంకా ఉండదు. సంబంధం ఉన్నట్టయితే ఏదో వాడికి ఏదో దాన సంస్కారం చేయడం, అదే విగ్రహం పెట్టడము, ఊరేగి రకాలు జరుగుతూ ఉంటాయి. సంబంధం లేకపోతే ఎవరు పోయేది అయిపోయింది. అటువంటి యశోధర్మాది శూన్యమైనటువంటి దేహాన్ని వదిలిపెడతారు. అట్టివాడు ధీరుడు చెప్పున్నాడు. అటువాడే ధీరుడు. ధీరత్వం ఉన్నవాడు అది చెబుతాడు. మనం చేయగలుగుతామా? ఎవరు చూస్తాడో, చివరిగా ఏమవుతుందో అని భయంతో పెట్టుకుంటూ ఉంటాం. ఎవరు పెడతారని ముందు నుంచే వాళ్ళకి రాసుకోవాలి. ఇవి అక్కర్లేదు కదా. ఎందుకంటే ఎవరికైతే ఆ యొక్క మార్గము సున్నముగా వాళ్ళకి విశ్వాసం అయిపోయిందో, తెలుసుకున్నారు, ఇంకా అవసరం కదా.
స్వకాపరతో వేహ చాత నిర్వేద ఆత్మవాన్ హృది కృత్వా హరిం గేహాత్ ప్రవ్రజేత్ స నరోత్తమః. ఈ త్యాగం అనేటువంటిది ఎన్ని రకములుగా ఉంటుంది. ఎవరిది ఈ విధంగా అలక్ష్యగతి ఉండి అంత సంబంధం లేకుండా వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ పేరు ధీరుడు. ఇది ఒక సన్యాసం అన్నమాట, ధీర సన్యాసం. రెండవది తన వివేకము వలన లేదా ఇతరుల ఉపదేశము వలన విరాగి అయి శ్రీహరిని హృదయమును నిలుపుకొని గృహమును విడుచు మానవుడు నరోత్తముడు. రెండవది నరోత్తముడు. ఆయనటువంటి వాడిట తన వివేకము ద్వారా తన యొక్క అనుభూతి, సంసారములో పడిన కష్టాలు తెలుసుకునో లేదా ఈ జ్ఞానము ద్వారా, అనుభవ జ్ఞానము ద్వారా సంసారము అనిత్యము, దేహము కూడా శాశ్వతం కాదు, జాగ్రత్త మనం పరమార్థికముగా ఎదగాలినటువంటి లక్ష్యముతోటి వివేకాన్ని పొందిన వాళ్ళై లేదా సత్సాంగత్యం వలన ఇతరుల వలన విషయం తెలుసుకున్న వాడై విరాగి అయ్యి ఈ విషయాలను ఎటువంటి ఇంకా సంబంధం ఆసక్తి లేకుండా శ్రీహరిని హృదయమును నిలుపుకొని గృహమును విడుచు మానవుడు నరోత్తముడు. ఒక పక్కన ఇటువంటి వైరాగ్యం రావాలి, రెండవది భగవంతుడి యందు విశేషమైనటువంటి అనురాగం ఉండాలి. అది లేకపోతే ఇంకెక్కడికి పోతాను? అది లేకపోతే ఇవి ఎక్కడ ఉన్నో కూడా వస్తున్నాయి. భగవంతుడి యందు మనకి కొంచెం కాదు కొంచెమైనా సరే అనురాగం ఉండాలన్నమాట. ఆ విధముగా వెళ్ళేటువంటి అతనిని నరోత్తముడు అంటారు. అధోదీచం అధోదీచీం దిశం యాతు స్వైరజాత గతిర్భవాన్ ఇతరోర్వా ప్రాయసత్కాల పుంసాం గుణ వికర్షణ. ఒక అందుకు మంచిదే. ఇప్పుడు కాలంలో తల్లిదండ్రులు వృద్ధాశ్రమం పెట్టేస్తారు, వృద్ధాశ్రమంలో గొడవడదు. ఇంకా అదే మానవ శాస్త్రం అన్నమాట, ఇది పక్కలేదు. అందువలన నీవు ఆత్మీయులకు తెలియకుండగా ఉత్తర దిక్కుగా వెడలము. కాబట్టి ఎవరు చెప్పకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళిపోన్నారు. దీని తరువాత వచ్చు కాలము మానవుల ధైర్య దయాది గుణం నాశనము చేయును దేవుడు. తర్వాత వచ్చే కాలం ఉందే, కాలం కలికాలం వచ్చేస్తుందయ్యా, దాని జాగ్రత్తగా ఉండు. నేను ఈ విధంగా అయితే వర్షాకాలం వస్తుంటే దొరకన వస్తూ జాగ్రత్తగా మనం నీళ్ళలో పెట్టుకుంటామా? ఎండాకాలం వస్తుంటే ఆ కాలం వచ్చే కాలానికి అనుకూలంగా మిగతా పనులు చేస్తున్నాం కాబట్టి ఇది కూడా వచ్చే కాలం మంచిది కాదయ్యా. ఇంకా మానవుడు ధైర్యము, దయ ఇవేమి కూడా గుణములు ఏమి ఉండవు. కాబట్టి నేను ఎవరు చూస్తారో మీరు పుట్టి అంధులు, పైగా ఎటువంటి రాజ్యం లేని వారు ఎవరు మీ వాళ్ళు లేరు కదా. కాబట్టి వచ్చే కాలం మంచిది కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు నుంచే ఈ నరోత్తముడు లేదా ధీరుడు అవలంబించి మీరు చేసుకోమని చెప్పి వాడు చెప్తున్నారు అనమాట. అందువలన నీవు ఆత్మీయులకు తెలియకుండా వెళ్ళాలి. గృహత్యాగము, దేహత్యాగము విధంగా ఉండాలి. ఉత్తదిక్కుగా వెడలము. దీని తరువాత వచ్చు కాలము మానవుల ధైర్య దయాదికులను నాశనము చేయనది అగును. ఏవం రాజా విదురేణానుజేన ప్రజ్ఞాచక్షుర్బోధితో యజమీళ చిత్వా స్వేషు స్నేహపాసాంధ్రహిమ్నో నిశ్చక్రామ భ్రాతృ సందర్శితాత్మా. చాలా చోట్ల ఈ విధముగా ఈ తత్వజ్ఞానము చెబుతూ శరీరము అనిత్యము, భగవత్ సంబంధము నిత్యము అని చెబుతూ ఈ హితకర వాక్యములు ఎన్ని చోట్ల వస్తున్నాయో అడుగుడుగునా దివ్య జ్ఞానం ఇస్తోంది భాగవతం. ఇట్లు సోదరులకు విదురుడు ఉపదేశింపగా జ్ఞానచక్షువు అజమీడ వంశజుడునకు ధృతరాష్ట్రుడు సోదరుడు చూపిన బంధు మోక్ష మార్గమును అనుసరించి మనస్సును దృఢపరచుకొని ఆత్మీయుల అందరి ప్రేమపాసమును త్రెంపుకొని గృహం నుండి గడలను. గాంధారితో పాటు ఆయన కూడా వానప్రస్థం స్వీకరించాక. ఎందుకంటే పాండు మన ధర్మరాజు గారు అసలు వదిలిపెట్టడు, ఆయన వదిలిపెట్టాలన్నమాట. అంత ఆయనకి ఈయనంటే అంత గౌరవం, అభిమానం అంతే. కాబట్టి వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలి. కాబట్టి ఈయన సోదరుడి విధుడు
చిన్నవాడైనా చెప్పినటువంటి ఆ ఉపదేశములకు ఆయన యొక్క జ్ఞాన నేత్రం వికసించిందనమాట. అజమీడ వంశజులు వీళ్ళు. అటువంటి ధృతరాష్ట్రుడు సోదరుడు బంధు మోక్ష మార్గమును అనుసరించి బంధువుల మోక్షం వాళ్ళని వదిలిపెట్టేసి తన యొక్క మోక్షం కోసం చెప్పి బయలుదేరాట. ఆత్మీయులందరూ ప్రేమపాసాన్ని త్రింపుకొని చెప్పి వెళదాం. వాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళు పొద్దున్న పోతే ఎలా చెప్పి వెళ్ళాలి కదా, చెప్పిన ఇంకా అయిన పని తెలియకూడదు ఎవరికి అనమాట. పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ పతివ్రతాచానుజగామ సాధ్వీ హిమాలయం న్యస్తదండ ప్రహర్షన్ మనస్వినామివ వంసన్ సంప్రహార. పతివ్రతయు సుశీలయు సుబలుని పుత్రికయు గాంధారి యుద్ధమనందు ప్రశాంత చిత్తులకు సూరులకు తగులు తీవ్ర మగు ప్రహారము వలె సన్యాసులకు ఆనందమును కలిగించు హిమాలయములకు వెడలు భర్తను అనుగమించెను. ఆవిడ గుణము చెబుతున్నారు. పతివ్రత గాంధారి సుశీల సుబలుడు పుత్రికైనటువంటి గాంధారి యుద్ధమునందు ప్రశాంత చిత్తులకు సూరులకు తగులు తీవ్రమగు ప్రహారము వలె యుద్ధం చేస్తున్నారండి. మహాయోధ యోధుడైన కానీ ప్రశాంతంగా ఉంది మహాసూర్యుడు. అటువంటి ఆయనకి బాణములు తగిలితే ఎటువంటి బాధ ఉండదు కదా. వీరత్వం అవుతుంది వాళ్ళకి. ఈ దెబ్బలేవి కూడా అంత బాధించవు. తీవ్రము ప్రహారములు తగిలే ప్రహారముల వల్ల లెక్క చేయరన్నమాట. ఆ విధంగా సన్యాసులకు ఆనందం కలిగేటువంటి హిమాలయాలకు బయలుదేరారు. ఎవరితో పాటు తన యొక్క భర్త అయినటువంటి ధృతరాష్ట్రుతోటి గాంధారి అనుగమించినది. అజాత శత్రు కృతమైత్రూహుతాగ్ని విప్రాన్ నత్వా తిల గోభూమి రుక్మై గృహం ప్రవిష్టో గురువందనాయ నతావపశ్యత్ పితరౌ సౌబలీంచ. తెల్లవారు రాత్రి ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. తెల్లవారుతో మన ధర్మరాజు గారు మేలుకొని తన దైన కార్యక్రమం చూసుకున్నట్ట. అనంతరము సంధ్యావందనాదులను హోమాది కర్మలను ఆచరించి అజాత శత్రువులు యుధిష్ఠిరుడు తిలలు గోవులు భూమి రత్నములు మున్నగు వారితో బ్రాహ్మణులకు నమస్కరించి ధృతరాష్ట్రాదులైన పెద్దలకు నమస్కరించుటకై గృహములోనికి వెడలెను. అసట తండ్రులకు విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారి అగుపించకపోయేది. తెల్లవారుజామునే లేచి స్నానాది కార్యక్రమం వచ్చిన తర్వాత బ్రాహ్మణులు పూజించిన తర్వాత పితృదేవతలైనటువంటి ఆ ధృతరాష్ట్రుడిని విదురుడిని దాన్ని నమస్కారం చేయడం కోసము శబ్దోక్షగణ వాళ్ళు బయలుదేరారన్నమాట. శబ్దోక్షగణ రకం కావాల్సినప్పుడు ఆవిడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ అక్కడ గది రూమ్ ఖాళీగా ఉంది. తలుపులు తిరుగుతున్నాయి, తాళాలు లేవు. ఎవరు దాని తర్వాత ఏమైనా పరిస్థితి చూసిన తర్వాత అయినా డబ్బు దీపం అంటూ ఎదుర్కొంటాడు పాపం. దాని తర్వాత ఏమైందో బదులుకుంటే మనం కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.